హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడింగ్ చాంప్ సాయి. ఈ వీడియో వచ్చేసి C20 404, C20 ఇంజనీరింగ్ 404 సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ సబ్జెక్ట్ పేరు వచ్చేసి ఊప్స్ టు C++. ఫస్ట్ మనం వెయిటేజ్ అయితే చూద్దాం. ఇక్కడ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మనకి ప్రతి చాప్టర్ కి ఈక్వల్ వెయిటేజ్ అయితే అలొకేట్ చేశాడు. అంటే 14 అలొకేట్ చేశాడు. అంటే ప్రతి చాప్టర్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్లు అండ్ అలాగే ఒకటి ఎస్ఏ క్వశ్చన్ అయితే వస్తుంది ప్రతి చాప్టర్ నుంచి. అండ్ అలాగే C20 వాళ్ళకి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అయితే అడుగుతారు కదా, అది వచ్చేసి సెకండ్ చాప్టర్ నుంచి, థర్డ్ చాప్టర్ నుంచి, ఫోర్త్ చాప్టర్ నుంచి, ఫిఫ్త్ చాప్టర్ నుంచే అడుగుతాడు. ఈ 4 చాప్టర్లో నుంచే వస్తుంది 10 మార్క్స్ క్వశ్చన్ అయితే. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్కువ 8 మార్క్స్ చూద్దాం. ఓకే, 8 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్స్ 1.13. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ C++ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ 1.10, అది ఇంపార్టెంట్. అండ్ అలాగే 1.8 డిమోన్స్ట్రేట్ క్రియేట్ కంపైల్ లింక్ అండ్ ఎగ్జిక్యూట్ C++ ప్రోగ్రామ్. అండ్ అలాగే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. అండ్ అలాగే ఫైనల్ ఊప్స్ అనమాట, కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్. ఓకే, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్, పాల్మోప్రిజము, అబ్స్ట్రాక్షను ఉంటాయి కదా అవి. ఈ 5 అయితే నేర్చుకుంటే మీరు చాలా వేస్ట్. ఓకేనా, ఇవి నేర్చుకోకుంటే మీరు వేస్ట్. ఈ 5 నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ అయితే గ్యారంటీ. అండ్ అలాగే 3 మంత్స్ చూసుకున్నట్లయితే బెనిఫిట్స్ ఆఫ్ హూప్స్ అండ్ అలాగే కామెంట్స్ అనమాట. కామెంట్స్ డిఫైన్ అబౌట్ కామెంట్స్ అని అడుగుతాడు. అండ్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ C++, 3 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్ ని లిస్ట్ చేయమని కానీ, ఏ కీవర్డ్స్ ని డిఫైన్ చేయమని కానీ అడుగుతుంది. ఓకేనా, అవే అనమాట ఇక్కడ ఇంపార్టెంట్. మార్క్స్కి వచ్చేసి ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ కాస్త పక్కన పెట్టేసి థర్డ్ యూనిట్కి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ యూనిట్ లో మీకు ఎక్కువ 8 మార్క్స్ కి ఇంపార్టెంట్ వచ్చేసి పారామీటర్ కన్స్ట్రక్టర్ అండ్ అలాగే కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, ఇవే అనమాట చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్ కి. అండ్ అలాగే ఒక పని చెప్తాను, నేర్చుకోండి. ఓకే, కన్స్ట్రక్టర్ లో 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే పారామీటర్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. 3 ఉంటాయి. ఆ 3 నేర్చుకోండి టైప్స్. ఓకేనా, ఆ 3 ఉంటాయి. కన్స్ట్రక్టర్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఏంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటర్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. ఆ 3 నేర్చుకోండి. ఇక్కడ కవర్ అయిపోయి కన్స్ట్రక్టర్ గురించి నేర్చుకోండి, దాని సింటాక్స్ అండ్ అలాగే దానిలో టైప్స్ ఏమి ఉన్నాయి, పారామీటర్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. ఆ 4 టాపిక్స్ అయితే నేర్చుకోండి. మీకు 8 మార్క్స్ కి అండ్ అలాగే 3 మార్క్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కువగా అడిగేది ప్రోగ్రామ్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి. ఇక్కడ మీకు వచ్చేసి ఇంకా 8 మార్క్స్ కి ప్రోగ్రామ్స్ చదువుతాడు ఎక్కువ ఈ చాప్టర్ నుంచి. అలాగే బైనరీ ఆపరేటర్, డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఓవర్లోడింగ్ బైనరీ ఆపరేటర్స్ అండ్ అలాగే యూనరీ ఆపరేటర్స్. ఈ 2 అయితే నేర్చుకోండి. ఇందాక చెప్పా కదా కన్స్ట్రక్టర్ గురించి, దాంట్లో టైప్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా, 3 టైప్స్ కన్స్ట్రక్టర్, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మీకు ఇంకొకటి, ఒకవేళ అవి కాకపోతే నేను చెప్పిన కన్స్ట్రక్టర్ గురించి అడగకోకుండా ఇట్లా అడుగుతున్నాను, డెవలప్ ఏ ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ డీ స్ట్రక్చర్స్ గురించి కూడా అడుగుతాడు. దానికి ప్రోగ్రామ్ అయితే నేర్చుకోండి. డీ స్ట్రక్చర్ అంటే ఏంటి, దాని సింటాక్స్, ప్రోగ్రామ్ అయితే నేర్చుకోండి చాలు, అంతే. ఇవి నేర్చుకోండి చాలు థర్డ్ యూనిట్ నుంచి. నేను ఏమేం చెప్పాను చెప్పండి. కన్స్ట్రక్టర్ గురించి చెప్పా, కన్స్ట్రక్టర్ నేర్చుకోండి. దాంట్లో టైప్స్ అంతా ఒక క్వశ్చనే, 1, 2, 4, 4 చెప్పా. ఆ 4 నేర్చుకోండి చాలు, అంతకు మించి ఏం అక్కర్లే. దీనిలో ప్రోగ్రామ్స్ రాయడం అయితే చాలా ఇంపార్టెంట్. C++లో ఈ చాప్టర్లో, ఈ సబ్జెక్ట్లో ప్రోగ్రామ్స్ రాయండి, మీకు మార్క్స్ అయితే వేయడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం 3 మార్క్స్ అయితే డిస్కస్ చేయాలి కదా, డిఫైన్ కన్స్ట్రక్టర్, డిస్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఫర్ ఓవర్లోడింగ్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే, లిస్ట్ రూల్స్ ఫర్ ఓవర్లోడింగ్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా అదే అడిగేది, ఇంత మించి ఏమి లేదు. ఉమ్, మీరు ఏమడిగినా కూడా ఇంకా రాసేస్తారు. మళ్ళీ చెప్తున్నా, డిఫైన్ కన్స్ట్రక్టర్ ఏంటి, డీస్ట్రక్చర్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ డీస్ట్రక్చర్ అడుగుతాడు. ఓకే, 3 మార్క్స్ ఎక్కువ ఇక్కడ. అలాగే రూల్స్ ఓవర్లోడింగ్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ లో మీకు 10 మార్క్స్, సారీ 8 మార్క్స్ కి వచ్చేసి
ఎక్స్‌ప్లెయిన్ 3 టైప్స్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ మనకు తెలుసు కదా! చాలా ఉన్నాయి. సింగిల్ ఇన్‌హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్‌హెరిటెన్స్, మల్టీపాత్ ఇన్‌హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్ అన్నమాట. ఇక్కడ మీరు ప్రోగ్రామ్ లిస్ట్ టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ నేర్చుకున్నప్పుడు దాని ప్రోగ్రామ్ కూడా నేర్చుకోండి. ఇప్పుడు సెపరేట్‌గా డెవలప్ యువర్ ప్రోగ్రామ్ అడిగారు. మీరు టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ నేర్చుకున్న ప్రోగ్రామ్ నేర్చుకున్నారనుకో, ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడిగినా కూడా సింగిల్‌గా ప్రోగ్రామ్ రాయమని మీరు ఈజీగా రాయొచ్చు. ఓకే. అందుకే నేను చెప్తున్నా. ఇట్లా నేను చెప్పినట్టు నేర్చుకోండి. ఈజీగా మీకు బుర్రగా అయితే ఎక్కుతాయి. ఇన్‌హెరిటెన్స్ గురించి టాపిక్ సెర్చ్ చేయండి. అప్పుడు ఏం నేర్చుకోవాలి? ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక క్లాస్ చైల్డ్ క్లాస్ వచ్చేసి పేరెంట్ క్లాస్‌ని డిరైవ్ చేస్తది. అదే అన్నమాట ఇన్‌హెరిటెన్స్ అని. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. సబ్ క్లాస్, చైల్డ్ క్లాస్. సబ్ ఐ మీన్ చైల్డ్ క్లాస్ ఏం చేస్తది? సబ్ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేస్తది. ఓకేనా? దాన్ని సబ్ క్లాస్ అంటారు. చైల్డ్ చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ ఏం చేస్తది? దాని ప్రాపర్టీస్‌ని, బిహేవియర్స్‌ని చైల్డ్ క్లాస్‌కి ఇస్తది. అదనమాట పేరెంట్ క్లాస్. ఓకేనా? హ్మ్. దాంట్లో మళ్ళీ మీకు టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ ఏమేమున్నాయి? సింగిల్ ఇన్‌హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్‌హెరిటెన్స్, సింగిల్ పాత్ ఇన్‌హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్. నేను చెప్పినట్టు గనక నేర్చుకుంటే ఈ చాప్టర్ నుంచి మీకు 40 మార్క్స్ ఈజీగా గెయిన్ అయితే చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు నేర్చుకోండి. ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? సబ్ క్లాస్ అంటే ఏంటి? సూపర్ క్లాస్ అంటే ఏంటి? అవి డెఫినిషన్ నేర్చుకోండి. అండ్ అలాగే మీరు ఇందాక నేర్చుకున్నారు కదా! ఇన్‌హెరిటెన్స్, సబ్ క్లాస్, సూపర్ క్లాస్ అవి 3 మార్క్స్ కూడా అడుగుతాడు. ఓకేనా? అండ్ అలాగే దాంట్లో టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ ఎన్నుంటాయి? ఇక్కడ చూపించారా 1, 2, 3, 4, 5, 6 టైప్స్ అయితే ఉన్నాయి. ఈ 6 టైప్స్ గురించి డెఫినిషన్ అండ్ అలాగే ప్రోగ్రామ్స్. ఈజీ ప్రోగ్రామ్స్ నాకు తెలిసినంత వరకు. సేమ్ సింటాక్స్ అవే ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ రిలేటెడ్ ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంటాయి. సేమ్ సింటాక్స్. ఇట్లా నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ సెట్ అయిపోతుంది. అండ్ అలాగే 3 మార్క్స్ సెట్ అయిపోతుంది. ఓకేనా? ఆఖరికి ఇది కూడా నేర్చుకోనక్కర్లేదు మీరు. నేను చెప్పిన 2 టాపిక్స్ కనుక ఒక 1 టాపికే నేను చెప్పింది. అది కూడా ఏంటి? ఇన్‌హెరిటెన్స్ గురించి నేర్చుకోండి. అండ్ అలాగే టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? ఆ 2 నేర్చుకోండి. మీకు 3 మార్క్స్ అండ్ అలాగే 10 మార్క్స్ సారీ 8 మార్క్స్ అయితే దిగిపోతాయి. ఒక్కొక్కసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ అని 10 మార్క్స్ కూడా అడగొచ్చేమో. సరేనా? దీంట్లో ఉండే పబ్లిక్ అంటే ఏంటి? ప్రైవేట్ ఏంటి? ప్రొటెక్టర్ ఏంటి? తెలుసుకోండి జస్ట్ సింటాక్సెస్. ఒకవేళ 3 మార్క్స్‌కి అడగొచ్చు. జస్ట్ ఓకేనా? ఇంకా మీరు ఇవి వదిలేసేయండి. అంతకుమించి అంత అక్కర్లేదు. ఓకే. ఏమన్నా వర్చువల్ బేస్ క్లాస్ అంటే ఏంటి? డెఫినిషన్, సింటాక్స్ అవి నేర్చుకోండి చాలు. 3 మార్క్స్‌కి ఏమన్నా మీరు గెయిన్ చేసుకోవాలంటే నెక్స్ట్ మనం ఫిఫ్త్ యూనిట్ చూసుకున్నట్లయితే దీంట్లో 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి టెంప్లేట్స్, ఒకటి ఐఓ. మీరు ఒక పని చేయండి. నేను మొత్తం టెంప్లేట్స్ నేర్చుకుంటా అంటే ఐఓ వదిలేయండి. లేదు నేను ఐఓ నేర్చుకుంటా అన్నారనుకో, మీరు టెంప్లేట్స్ అయితే వదిలేయండి. ఓకే. ఇక్కడ టెంప్లేట్స్ అంటే హ్మ్. ఇక్కడ నుంచి 5.8 నుంచి 5.16 వరకు టెంప్లేట్లు. అండ్ అలాగే 5.1 నుంచి 5.7 వరకు 5.6 వరకు ఓకే. 5.5 వరకి ఇన్‌పుట్, అవుట్‌పుట్ అన్నమాట. ఓకేనా? నా సజెషన్ ఏంటంటే మీరు ఐఓ నేర్చుకోండి. ఐఓలో తక్కువ టాపిక్స్ ఉన్నాయి. 5.5 టాపిక్సే. దీంట్లో 8 మార్క్స్ చెప్తున్నా. 8 మార్క్స్ వచ్చేసి 5.2, 5.3, 5.4 ఓకే. ఈ ఈ 3 నేర్చుకోండి చాలు. ఓకేనా? ఈ 3 నేర్చుకుంటే మీకు 8 మార్క్స్ గ్యారంటీ. టెంప్లేట్స్ వదిలేయండి. మనకొద్దు. టెంప్లేట్స్ వదిలేయండి. నేను చెప్పా కదా! ఐఓ నేర్చుకునేటైతే టెంప్లేట్స్ వదిలేయండి అని. లేదన్నా మేము టెంప్లేట్స్ నేర్చుకుంటాం. ఐఓ వదిలేస్తాం అంటే అది మీ ఇష్టం. ఐఓ ఎందుకు చెప్తున్నానంటే టాపిక్స్ చిన్నగున్నాయి. అలాగే దీంతో కంపేర్ చేసుకుంటే ఓకే. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్‌లే ఉన్నాయి. ఇయి అయితే 2 పేజెస్ ఉంటాయి. ఈ 2 ప్రోగ్రామ్. ఇవి చాలా ఇంపార్టెంట్. బట్ మీకు నేను ఇవి దీంట్లోంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నా. దీంట్లో మీరేం నేర్చుతారంటే ఇది 5.2, 5.3, 5.4 అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ 3 నేర్చుకోండి పర్ఫెక్ట్‌గా ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ మనం 3 మార్క్స్ చూసుకున్నట్లయితే టెంప్లేట్ అంటే ఏంటి? నీడ్ ఫర్ టెంప్లేట్ ఓకే. టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్ టెంప్లేట్స్ టైప్స్ ఏమున్నాయి? సింగిల్ దీంట్లో టెంప్లేట్స్ ఉంటాయి కదా! అవి అవి ఓకే. యూజ్ ఆఫ్ టెంప్లేట్ క్లాస్.
ఓకే. 3 మార్క్స్ అయ్యాయి అనమాట. ఇంకొకటి ఓపెన్ అంటే ఏంటి? రీడ్ అంటే ఏంటి? అండ్ అలాగే దీంట్లో అడుగుతాడు. ఓకే. ఓకే. ఇన్పుట్, అవుట్పుట్ స్ట్రీమ్ అంటే 3 మార్క్స్‌కి అడుగుతారు. ఓకేనా? అవే అనమాట ఇంపార్టెంట్ దీంట్లో 3 మార్క్స్ కూడా. హ్మ్. ఇంకా మనకి సెకండ్ యూనిట్ అయితే బ్యాలెన్స్ ఉంది. సెకండ్ యూనిట్‌లో మీరేం చేస్తారంటే డెఫినేషన్ 3 మార్క్స్‌కి ఫంక్షన్ అంటే ఏంటి? అరేస్ అంటే ఏంటి? పాయింటర్స్ అంటే ఏంటి? రెఫరెన్స్ అంటే ఏంటి? 3 మార్క్స్ నేర్చుకోండి డెఫినేషన్. దాంట్లో టైప్స్ ఉంటాయి కదా! అవి నేర్చుకోండి. 3 మార్క్స్ దాంట్లో నుంచి అడుగుతాడు. అంతకుమించి ఏమి అడగడు. ఇంకా నేను వేరే అడుగుతాడంటే చెప్తాను ఇప్పుడే. ఈ డెఫినేషన్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి పక్కాగా. నెక్స్ట్ మనం 10 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ ఓవర్లోడింగ్ 2.3, 2 ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి 2.18 ఎక్స్‌ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజింగ్ న్యూ అండ్ డిలీట్ ఆపరేషన్స్. ఇది ఇంపార్టెంట్. నేను ఎన్ని చెప్తా 4 చెప్తా. హ్మ్. ఈ 4 అయితే నేర్చుకోండి చాలు. ఓకేనా? ఈ 4 ఓకే. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మీరు ఫస్ట్ యూనిట్‌లోనే నేర్చుకునుంటారు. ఓకే. అండ్ అలాగే కంపేర్ క్లాసెస్ అండ్ స్ట్రక్చర్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్‌కి. అండ్ అలాగే పాయింటర్ అంటే ఏంటి? దిస్ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దిస్ ఆపరేటర్ 3 మార్క్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఇవే అన్నమాట 404 యొక్క ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇవి గనక నేర్చుకుంటే మీరు పాస్ అయితే కన్ఫర్మ్. ఓకేనా? ఓకే. ఈ వీడియో ఇలాంటి ఇంపార్టెన్స్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.